సో సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది బీజేపీది. అయితే వేరే పార్టీలకు వచ్చిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు, సిట్టింగ్లని కొంతవరకు ఇబ్బంది పెట్టారు అనే కామెంట్ మనకి బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఏమనుకుంటున్నారు బీజేపీ శ్రేణులు? బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు విక్రమ్తో మాట్లాడదాం. విక్రమ్, వేరే పార్టీల నుంచి జాయిన్ అయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారని, టార్గెట్ 370 రీచ్ అవడానికి గెలుపు గుర్రాలనే ప్రధానంగా ఎంపిక చేసుకున్నట్టుగా కూడా బీజేపీ ప్రధానంగా కనిపిస్తోంది. ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బీజేపీ శ్రేణులు ఈ లిస్ట్ పైన ఏమనుకుంటున్నాయి? బిందు మనం చూసుకోవచ్చు, బీజేపీ ఇప్పటి వరకు 15 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించి కొంత దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తున్నా కొంత అసంతృప్తి సెగలైతే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, మురళీధర్ రావు లాంటి జాతీయ నేతలను కూడా బీజేపీ పక్కన పెట్టింది. మల్కాజిగిరి టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. అతను కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చాలామంది సీనియర్ నేతలు టికెట్ ఆశించి భంగపడ్డారు. గతంలో నాగర్ కర్నూలు నుంచి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి ఆశించారు. ఆమెకు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో సీఎం రేవంత్ను కలిశారు. అయినప్పటికీ అది అనధికారికంగా కలిశారు, వ్యక్తిగత పనుల మీద కలిశారని చెప్తున్నారు. కాకపోతే బంగారు శృతి కూడా బీజేపీ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కూడా టికెట్ నిరాకరించడం జరిగింది. ఆమె కూడా కొంచెం సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇకపోతే దత్తాత్రేయ, హర్యానా గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ వియ్యంకుడు జనార్దన్ రెడ్డి గతంలో చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. అతను కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న గంగిడి మనోహర్ రెడ్డి కూడా మనం చూసుకోవచ్చు, గతంలో మునుగోడు టికెట్ ఆశించారు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి రావడంతో రాజగోపాల్ రెడ్డికి ఇయ్యారు ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మరో వ్యక్తికి కృష్ణారెడ్డికి, చెల్మల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా అతని నిరాశ ఎదురైంది. ఆ తర్వాత భువనగిరి టికెట్ ఆశించారు, ఎంపీ టికెట్, కానీ అతనికి కూడా నిరాకరించడంతో నల్గొండ పార్లమెంట్ టికెట్ వస్తుందని చెప్పి మనోహర్ రెడ్డి ఆశించారు. అతనికి కూడా నిరాశ ఎదురైంది. కొంత అసంతృప్తి జ్వాలలు అయితే బీజేపీలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బిందు, విక్రమ్, మీరు చెప్పినట్టు ప్రకటించిన వాళ్ళలో సగం మంది వరకు పారాచూట్ లీడర్సే. ఇప్పుడు మాధవీలత లాంటి వాళ్ళు అయితే బీజేపీలో జాయిన్ కూడా కాలేదు, అయినా కూడా ఆమెకి టికెట్ కేటాయించడం అనేది ప్రధానంగా చూస్తున్నారు. అంటే ఒక స్టేట్మెంట్ క్లియర్ కట్గా బీజేపీ ఇవ్వదలుచుకుంది. ఇక్కడ ఓవైసీ వర్సెస్ మాధవీలత అనే ఒక కాంపిటీషన్ అనేది కూడా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది మనకి. అయితే గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకోవచ్చు బిందు, ఎక్కడ కూడా బీజేపీ క్యాడర్ కూడా సహకారం కూడా అందుతలేదని సమాచారం అందుతుంది. కొత్తగా వచ్చిన నేతలకు, నేరుగా వచ్చిన నేతలకు టికెట్లు అయితే అనౌన్స్ చేశారు. క్షేత్రస్థాయిలో వారు ఏ మేరకు కలిసి పనిచేస్తారన్నది కొంత సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత నేతలు చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాము, తాము పార్టీ కోసమే పనిచేస్తున్నా తమను గుర్తించలేదన్న ఒక అసంతృప్తి కూడా కనిపిస్తుంది. పాత బస్తీలో వెంకటరమణ అని కానీ ఇతర నేతలంతా కూడా చాలా ఏళ్ళుగా పార్టీలోనే ఉన్నారు. వారికి టికెట్లు కేటాయించకుండా కొత్త వారికి ఎలా కేటాయిస్తారన్న, పార్టీలో చేరకముందే టికెట్ కేటాయించడంపై వారంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో భగవంతరావు పోటీ చేశారు, మళ్ళీ తిరిగి అతనికే కాకుండా పార్టీలో లేని వ్యక్తి కేటాయించడంపై కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానానికి వెళ్తే సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అతనిని కాదని చెప్పి ఇటీవల పార్టీలో చేరిన నగేష్కు టికెట్ కేటాయించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 15 పార్లమెంటు స్థానాలు ప్రకటిస్తే అందులో 7 మంది కూడా కొత్త వాళ్ళే. మిగతా వారందరూ కూడా ఈ గతంలో పార్టీలో చేరినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు, కొత్త వారికి టికెట్ల కేటాయింపుపై పార్టీలో కొంత అసంతృప్తి సెగలైతే వినిపిస్తున్నాయి. అది చాప కింద నీరులా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏం జరుగుతుంది, నివురు కప్పిన నిప్పులా ఉన్నట్టు అసంతృప్తి అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పార్టీ అసంతృప్తి జ్వాలలను ఏ విధంగా చల్లారుస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. బిందు, విక్రమ్, సో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకి వచ్చింది, మంచి నంబర్ గెలుచుకుంది. మరి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఎంతమందిని లోక్సభకు తీసుకెళ్తుంది బీజేపీ అనే క్వశ్చన్ మార్క్ ప్రస్తుతం వ్యక్తమవుతోంది.